హామీలు నమ్మారు, తమ భవిష్యత్తు బాగుంటుందని ఆశించారు. కానీ ఏళ్ల తర్వాత అదే హామీలు అమలు కాలేదంటూ రైతులు రోడ్డెక్కారు. వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లిలో భారతీ సిమెంట్స్ ఫ్యాక్టరీ ఎదుట నిర్వాసిత రైతులు గ్రామస్తుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. భూములు ఇచ్చిన కుటుంబాలకు శాశ్వత ఉపాధి కల్పిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగాల్లో ఉన్న కొందరిని ముందస్తు సమాచారం లేకుండా తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో భారతీ సిమెంట్ ప్రధాన గేటు వద్ద భారీ ధర్నాకు దిగారు. ఇంతకీ రైతుల ఆందోళన కారణం ఏంటి, యాజమాన్యంపై వారి ఆరోపణలు ఏంటి, ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుందా అసలు? వెంకటేశ్వర్లు గారు, దొరుకుతుందా అంటే దొరికే అవకాశమే లేదన్నట్టుగా యాజమాన్యం వైఖరి కనబడుతోంది. కొన్ని రోజుల నుంచి చేస్తున్నటువంటి ధర్నాకి సాక్షి పేపర్లో వాళ్ళు ఇచ్చినటువంటి పేరేంటంటే, నేనేమో సమర్థించడం, ఒకవేళ తెలుగుదేశం వెనకాల హస్తం ఉంటే ఉండొచ్చు. తెలుగుదేశం, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ మీకెందుకై పంచాయితీ? అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నటువంటి న్యాయమైన డిమాండ్లు నువ్వు అడ్రస్ చేస్తున్నావా లేదా, అది కదా. అంతే తప్ప తెలుగుదేశం వాళ్ళు వెనకుండి లేకపోతే తెలుగుదేశం వాళ్ళే డైరెక్ట్గా ధర్నా చేస్తున్నారు, మాకు దాన్ని ఏమంటారు మైనింగ్ చేయనివ్వకుండా అడ్డుపడుతున్నారు, కొన్ని వేల మంది లోపల పని చేయకుండా అడ్డుపడుతున్నారు. నువ్వు మైనింగ్ ద్వారా ఆ క్యాప్టివ్ మైన్స్ నుంచి ఆ స్టాక్ కనుక లోపలికి తీసుకెళ్లే అవకాశం లేకపోతే ధర్నాకు అడ్డుపడుతుంటే, నీ దగ్గర డబ్బులు లేవా? 15,000 మంది 13,000 మంది లోపల పని లేకపోతే ఇవ్వండి శాలరీ. కాకపోతే నాకు అర్థం కాలేదు బేసిక్ క్వశ్చన్. ఒక 4 రోజులు 5 రోజులు ఎల్లకాలం ఉండదు కదా. ఈ వారం రోజులు వాళ్ళకి పని లేకపోతే డబ్బులు ఇవ్వవా? పని చేయనంత మాత్రాన వస్తున్నారు కదా, నీ పార్టీ నీ ఫ్యాక్టరీకి వస్తున్నారు, కారణం ఏదైనా కానీ పని చేయడానికి కుదరలేదు, ఇవ్వండి. డబ్బులు లేకుండా ఉన్నారు మీరు. ఏమన్నా ఏ రకంగా భారతీయ సిమెంట్కి కట్టబెట్టుకున్నారో అందరికీ తెలిసిందే కదా, ఎన్ని రూపాయల్లో. ఇదొక అంశం అయితే సార్, బీయింగ్ ఏ సిపిఎం లీడర్ మీకు ఇంకాస్త బాగా అవగాహన ఉంటుంది. వాళ్ళ యొక్క డిమాండ్ న్యాయబద్ధంగా ఉన్నాయా లేవా, అసలు ఎందు గురించి యాజమాన్యం ఆ కోణంలో ఆలోచించట్లేదు. నేను ఎక్కువసేపు మాట్లాడుతున్నా. ఈరోజు ఆ ఆర్టికల్లో భారతీ సిమెంట్స్ డైరెక్టర్ అని చెప్పేసి బాలాజీ అని ఉంది, జీ బాలాజీ. మళ్ళా జీ అంటే గోవిందప్ప బాలాజీ అనేనా నాకు డౌట్. మరి ఆయనే కదా మొన్నటి వరకు బొక్కలు ఉండి వచ్చాడు. సరే సరే, ఇప్పుడు అక్కడ జరుగుతున్న అంశాలు 3 ఉన్నాయి. ఒకటి, కడప ఎర్రగుంట్ల రోడ్డు. కడప ఎర్రగుంట రోడ్లో కొవ్వడం అనేది అవినాష్ రెడ్డి అత్తమామల ఊరు, అది కొవ్వడం అనేది. ఆ కొవ్వడానికి సంబంధించినటువంటి సర్కిల్లో అక్కడ అక్రమంగా వీళ్ళు రోడ్డు వేసుకొని ప్రజలకు ఇబ్బంది కలిగించారనేది ఒక అంశం, చర్చ జరుగుతుంది. వాళ్ళ ప్రాంతానికి పోవడానికి ప్రజలకు ఇబ్బంది కలిగించే దాంట్లో అక్రమంగా రోడ్డు వేసారు, ఆ రోడ్డు తొలగించారనేది ఒకటి, చాలా ఇబ్బంది కలిగించే అంశం ఒకటి ఉంది. రెండవది, 60 మందిని ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, వాళ్ళకి హెచ్చరికలు ఇవ్వకుండా, నోటీస్ ఇవ్వకుండా, వాళ్ళంతా మంచి పేరున్న సంబంధించిన వాళ్ళు ఎటువంటి ఇవ్వకుండా 60 మందిని తొలగించారు. ఇది చాలా దుర్మార్గమైన అంశం. మూడవది, ఇందాక మీరు చెప్పినట్లు కమలాపురం ఆ ప్రాంతంలో ఈ టైంలో మీరు పోయి చూడండి, ఆ ప్రాంతం భారత సిమెంట్ దగ్గర ఎట్లుంటుందో, రాత్రి నిద్రపోలేరు, అంత కంపు, ప్రజలంతా భయంకరంగా, పంటలు నాశనం అవుతున్నాయి, చాలా నష్టం జరుగుతుంది. ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. సరే, పరిశ్రమలు పెట్టొద్దా అంటే పెట్టాలి, కానీ రైతులకి భూములు ఇచ్చిన వాళ్ళకి తగిన న్యాయం చేయాలి. ఎప్పుడో ఇచ్చినటువంటి ఈ రోజుకి ఇవ్వలేదు. కాబట్టి ఒక్క అంశం కాదు, 3 అంశాల మీద జరుగుతుంది. 4వది, కార్మికులకు కూడా ఆవేశం అంటే 3 షిఫ్ట్లు ఇష్టానుసారం, టైం లేదు, పద్ధతి లేదు. ఏ చిన్న సమస్య వచ్చినా ఒక రకంగా చెప్పాలంటే భయం, కార్మికుల్లో కూడా ఒక రౌడీయిజం పద్ధతుల్లో కార్మికుల హక్కుల గురించి మాట్లాడే అంశం లేదు. ఈ 4 అంశాల మీద పార్టీకి సంబంధం లేకుండా స్వచ్ఛందంగా ప్రజలు, ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు దాన్ని లీడ్ చేయండొచ్చు, లీడ్ చేసినంత మాత్రం లీడ్ చేసి ఉద్దేశపూర్వకంగా చేసే రోజులు ఎన్ని రోజులు చేస్తారు? 3 రోజులు చేస్తారు, 4 రోజులు చేస్తారు, వదిలేస్తారు. కానీ ఇంత చేస్తున్న క్యాప్టివ్ మైన్స్ ఎక్కడ గనుల్ని వాళ్ళు ఆపలేదు, ఉత్పత్తిని ఆపలేదు. అదే అటు ఉత్పత్తి జరుగుతుంది, ఫ్యాక్టరీ రన్ అవుతుంది, దీనికి ఏమి నష్టం జరగలేదు. కానీ అక్కడ జరుగుతున్నటువంటి ఈ 3 నష్టాలని నివారించాలనే ఉద్దేశం, ఒక న్యాయమైన సమ్మతంగా డిమాండ్ ఉంది. అది న్యాయమైన ప్రభుత్వానికి తెలుసు. మరి నిజంగా అదే పద్ధతి అయితే వాళ్ళు ఇప్పటికి దేశం పెద్ద ప్రచారం చేసిన వైసీపీ వాళ్ళు వాళ్ళ ఇదని ఏం చెప్పలేకపోతున్నారు. మూకలు అడ్డుకుంటున్నాయి. ఇట్లయితే 4 రోజులైతే ఉత్పత్తి ఆగిపోతుంది.
8,000 మంది కార్మికులు రోడ్డును పడుతున్నారని చెప్తున్నారు. ఆగిపోతుంది, రోడ్డును పడబోతున్నారు అంటున్నారు తప్ప ఇప్పుడు ఏం జరుగుతుందని లేదు. అందుకోసమే అక్రమంగా ఇల్లీగల్ గా వాళ్ళ కోసం వేసుకున్నటువంటి రోడ్డు ప్రజలకు ఇబ్బంది కలిగిన, చాలా ఇబ్బంది కలుగుతుంది, తీసేయాలని 60 మంది కార్మికుల్ని ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా వాళ్ళని తొలగించారు, వాళ్ళకి విధుల్లో తీసుకోవాలని. అదేవిధంగా నష్టపరిహారంతో పాటు నష్టపరిహారమే చెప్తున్నారు. దాదాపు 8,000 ఎకరాల్లో తీవ్రమైనటువంటి అక్కడ వాతావరణ కాలుష్యం, పంటకు నాశనం. నేను వెళ్ళొచ్చాను ఆ ఊరికి, ఆ పరిసర చుట్టూ వెళ్ళొచ్చాం. ఆ ప్రాంతంలో ఎంత భయంకరంగా ఉంది. ఇవన్నీ ఉన్నా కనీసం ఏ గ్రామంలో అయినా రైతు లేదో కూలో మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడితే ఏం జరుగుతుందో మనకు తెలుసు. సరే ఇప్పుడు అధికారం లేదు, ఇంకొక రకంగా ఉండొచ్చు. కాబట్టి ఆడ చేస్తున్నటువంటి తెలుగుదేశం మూకలాగే మేము దాని జోలికి వెళ్ళాం. కానీ ఈ 3 డిమాండ్లు మాత్రం అక్కడ జరుగుతుంది. అవి సమ్మతమైన డిమాండ్లు, పరిష్కరించాల్సిన డిమాండ్లు. అవి పరిష్కరిస్తే వీళ్ళు కూడా నోరు మూసుకుంటారు కదా. 60 మందిని విధుల్లోకి తీసుకుంటే నోరు మూసుకుంటారు కదా. కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగా, రాజకీయ ఉద్దేశపూర్వకంగా చేస్తారని, మైనింగ్ ని ఆపే ప్రయత్నం చేస్తున్నారని, ఆ గనులంతా ఉత్పత్తి ఆగిపోయేటట్టు ముడి సరుకు రాకుండా అడ్డుకుంటున్నారు అనేది వాస్తవం కాదు. అక్కడ శాంతియుతంగా నిరసన జరుగుతున్న మాట వాస్తవం. ఏంటి సార్ మరి ఇది వారి అక్కడ యాజమాన్యానికి, కార్మికులకు సంబంధించిన లేదా రైతులకు సంబంధించిన విషయాన్ని పొలిటిసైజ్ చేద్దామని చెప్పేసి ఏమన్నా మీరు కూడా చేసారా? శేఖర్ రెడ్డి గారిని చాలా ప్రయత్నం. లెట్ శేఖర్ రెడ్డి గారు టు రెస్పాండ్ ప్లీజ్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వెంకటేశ్వర గారు కొన్ని చెప్పారు. అక్కడ ఏదో కాంట్రాక్ట్ లేబర్ కొంతమంది తీసేశారు, కొన్ని అక్కడ క్రమశిక్షణ రాహిత్యం అని చెప్పి కొంతమంది తీసేయడం కావచ్చు, లేదంటే వీళ్ళకి భూములు ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరిగా కాంపెన్సేషన్ ఇవ్వకపోవడం కావచ్చు, ఇన్ని సంవత్సరాలుగా తిప్పుకోవడం కావచ్చు, వారు ఇప్పుడు తిరగబడడం కావచ్చు. అట్లాగే సార్ అక్కడ ఆ రోడ్డు సమస్యలు కావచ్చు, ఇట్లాగా రకరకాల సమస్యలు అయితే అక్కడ ఉన్నాయి. కానీ సార్ వీళ్ళు హైకోర్టుకు ఈ మధ్య కాలంలో ఒక పిటిషన్ వేశారు. ఏమని, అక్కడ మమ్మల్ని కొంతమంది అడ్డుకుంటున్నారు, మాకు సెక్యూరిటీ ఇవ్వండి అని ఎస్పీ గారికి, అట్లాగే అక్కడ ఉన్న ఎస్ఐ గారికి కోర్టు నోటీసులు పంపించింది. దానికి ఎస్పీ గారు కూడా తిరిగి రిప్లై ఇచ్చారు కోర్టుకి. సార్ వారు కోర్టులోనేమో మమ్మల్ని కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు ప్రొటెస్టర్స్ అని చెప్పి కోర్టులో కేసు వేస్తారు. సాక్షి టీవీలో కావచ్చు, పత్రికలో కావచ్చు ఏ రాస్తారు, కొంతమంది టీడీపీ మోకలు, కొంతమంది టీడీపీ గోండాలు అని ఇక్కడ పేపర్లో కావచ్చు, టీవీలో కావచ్చు రాస్తారు. ఇది ఏ రకమైన ద్వంద్వ వైఖరి సార్? సార్ నేను అంటున్నా, అసలు వీళ్ళకి క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయా సార్? 2016లోనే వీళ్ళ ఏదైతే మైన్స్ కు లెటర్ ఆఫ్ ఇండెంట్ తో, సార్ కేవలం లెటర్ ఆఫ్ ఇండెంట్ తో మాత్రమే 2009లో వీళ్ళకు మైన్స్ వచ్చాయి. రఘురామ సిమెంట్స్ అనే దాని మీద మైన్స్ లెటర్ ఆఫ్ ఇండెంట్ ఉంది. ఆ లెటర్ ఆఫ్ ఇండెంట్ వచ్చిన తర్వాత వెంటనే దానికి ఎన్వైరన్మెంట్ కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, తర్వాత ల్యాండ్ సంబంధించిన అన్ని పర్మిషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకోవాలి. వాళ్ళు అది తుంగలో దొక్కారు. తర్వాత సార్ కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో దానికి సంబంధించిన ఏ ప్రొసీజర్ కూడా వాళ్ళు ఇంతవరకు ఫాలో కాల. 2016లో అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం క్లియర్ గా వాళ్ళకి నోటీస్ ఇచ్చింది, అయ్యా మీ గనులు క్యాన్సిల్ చేస్తున్నాం, మీరు సరైన గనులకు సంబంధించిన విధి విధానాలు మీరు ఫాలో కావట్లేదు అని చెప్పి ఆ రోజు క్యాన్సిల్ చేసిన తర్వాత ఆ 2016 నుంచి 24 వరకు సార్ వారు ప్రైవేట్ గనులు, రకరకాల వేరే గనులు ఉంటే వాటి మీద ఆధారపడి అక్కడి నుంచి తెచ్చుకునేవాళ్ళు లైమ్ స్టోన్ ని. మళ్ళా 2024 ఫిబ్రవరి మార్చిలో ఏం చేశారు, మళ్ళా కొన్ని గనులు కేటాయించుకున్నారు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళే, ముఖ్యమంత్రి ఆయన ఓనర్ ఆఫ్ భారతీయ సిమెంట్స్, కొన్ని గనులు కేటాయించుకున్నారు. సార్ మనకి ఎంఎండిఆర్ సంబంధించిన పాలసీ ఉంది. కేంద్ర మైనింగ్ శాఖ ఒక పాలసీని తెచ్చింది, ఆక్షన్ బేస్డ్ పాలసీ. ఆ పాలసీ ప్రకారం ఏదైతే దానికి సంబంధించిన విధి విధానాలు ఉన్నాయో ఆ విధి విధానాలు ఏమాత్రం ఫాలో కాకుండా ఒక జీవో ఇచ్చి మీరు క్యాపిటల్ మైన్స్ ని మీరు అలొకేట్ చేసుకున్నారు. ఇది తప్పని చెప్పి ఈ మధ్య కాలంలో తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వము వారికి నోటీసులు పంపింది. దాన్ని బేఖాతరు చేస్తూ అదే మైనింగ్ ఎక్కడైతే మీరైతే జీవో ఇచ్చుకున్నారో ఆ మైనింగ్ నుంచి ఆ ప్లేస్ నుంచి మీరు ఇప్పటి వరకు తెస్తూనే ఉన్నారు లైమ్ స్టోన్ ని. ఇది మీరు చట్టానికి వ్యతిరేకంగా పోతున్న మాట వాస్తవం కదా, గవర్నమెంట్ వ్యతిరేకంగా పోతున్న మాట వాస్తవం కదా. ఈ రకంగా మీరు అక్రమంగా మైనింగ్ చేస్తూ, అక్రమంగా తెస్తూ, అక్కడున్న రైతులు కావచ్చు లేకపోతే కార్మికుల పొట్టలు కొడుతూ, సరే ఈ లైమ్ స్టోన్ ఏదైతే ఉందో అక్కడ కూడా రైతులు ఉన్నారు, మరి వారి డబ్బులు ఇవ్వరా?
వీళ్ళకి ఎవరికైనా డబ్బిచ్చి మీరు తెచ్చుకుంటా అంటే వారు ఎందుకు తిరగబడతారు? సార్ నేను అంటున్నా 2016 తిరగబడ్డా, 2000 అప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. మరి ఆ రోజు తిరగబడిన రైతులు అప్పుడు కూడా వీళ్ళకి అగరేసి ప్రభుత్వమే కదా. మరి ఆ రోజు రైతులు తిరగబడాలి కదా. మరి అప్పుడు తిరగబడకుండా ఇప్పుడు తిరగబడతారంటే ఇప్పుడు సమస్యలు నిజంగా ఉన్నాయి. ఆ సమస్యల వల్లే తిరగబడితే టీడీపీ వాళ్ళని అందరినీ ప్రోత్సహిస్తుంది, టీడీపీ మాకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. సార్ ఇప్పుడు వెంకటేశ్వర గారు చెప్పినట్టు కడపకు అవతల పరమట వైపు కమలాపురం దాకా ఎవరైనా ఏదైనా వీళ్ళకి అగరెస్ట్ గా మాడే పరిస్థితి ఉందా సార్? తెలుగుదేశానికి ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ గాలిలో గెలిచిన ఎమ్మెల్యేలు మాత్రమే తప్పితే అక్కడెక్కడ వైఎస్ స్వామికి అగరెస్ట్ గా వారు అక్కడ భీకరంగా పోరాటాలు చేయడం కావచ్చు, లేదంటే భీకరంగా ధర్నాలు చేసే ఆ పరిస్థితులు అనేది ఉందని నేనే తెలుసుకోవట్లేదు. తెలుగుదేశం వ్యక్తిగా చెప్తున్నాను నేను. ఓకే, కేవలం సునామీలో గాలిలో గెలిచారు చాలా మంది. రైట్, ఓకే. కానీ పరిస్థితులు వారు కూడా అర్థం చేసుకోవాలి. అంటే హైకోర్టుకు ఒక రకంగా చెప్తారు, అట్లాగే పేపర్లో ఒక రకంగా రాస్తారు. ఇది ఇష్టానుసారం. అసలు ప్రాబ్లం ఎక్కడుంది? మీరు అక్రమంగా మైండ్ దోచేస్తారు. రైట్. అసలు హైకోర్టులో ఉంది కాబట్టి ఇది హైకోర్టు కూడా ఇది మొన్ననే పరిశీలి చేసింది, నోటీసులు ఏదో ఇచ్చినట్టుంది. అలాగే వీటికి రెస్పాండ్ అవ్వమన్నట్టుంది. అసలు కోర్టులో ఎప్పుడు తేలుతుందో మరి. ఇదేమో ఉద్యోగులకు సంబంధించి రైతులకు సంబంధించిన విషయం. సంవత్సరాలు నెలలు నానబెట్టే వ్యవహారం కాదు. ఈ లోపల కోర్టు దాకా వెళ్లకుండా ఇదేమో చిన్న చిత్తక సంస్థ అందులోనూ కాదు. అలాగే ఒక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన ఆయన భార్య గారిది అంత రెప్యుటేషన్ ఉండి. అట్లాగే సార్ అవినాష్ రెడ్డి గారి మామగారి ఊరు కోకటం అని ఆ ఊరు. రైట్, అంతా వాళ్ళదే సామ్రాజ్యం. అదే అంటున్నాను. ఇది పరువుకు సంబంధించిన విషయంగా కూడా చూసుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో ఎవరన్నా కనుక మన మీద దండెత్తితే ఎలా ఉంటుంది? అది మన పరువే పోతుంది. రోడ్డు మీదకి ఎక్కే వరకు కూడా అసలు ఎందుకు లాగుతున్నారు అర్థం కాదు. బాజీ గారు ప్లీజ్ కంక్లూడ్ సార్. ఇది కక్షపూరితంగా శాలరీలు కొంతమందికి ఎక్కువ తక్కువ ఉన్నాయని చెప్పి శాలరీలు పెంచమంటే దానిని దృష్టిలో పెట్టుకొని కక్షపూరితంగా తొలగించారని చెప్పేసి వారి వాదన తీసుకోవాలని చెప్పేసి మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని. సార్ నాకు ఒక బేసిక్ డౌట్ వచ్చింది. ఇప్పుడు ఇదే సమయంలో కనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక ఉండుంటే అసలు వీళ్ళు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉండేదా? ఒకవేళ వచ్చిన రోడ్డు మీద అలాగే ధర్నాలు చేసే పరిస్థితి ఉండేదా? ఇది ఇప్పుడే ఉన్న సమస్య లేదంటే కనుక గతంలో కూడా ఉంటే తొక్కి పెట్టేశారా అని కొన్ని బేసిక్ డౌట్స్ కూడా రైజ్ అవుతున్నాయి సార్. రఘురామ సిమెంట్స్ అనే పేరుతో ఉన్న ఈ ఫ్యాక్టరీ 2006లో రఘురామ సిమెంట్స్ పేరుతో ఉందండి ఈ ఫ్యాక్టరీ. దీనికి అప్పట్లో 2037.32 ఎకరాలు లైమ్ స్టోన్ లీజ్కి భూమి ఇచ్చారు సార్. దాంట్లో 475.16 ఎకరాలు తిరిగి వాపసు గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేసేశారు. మిగిలింది 1562.36 ఎకరాలు ప్రస్తుతం భారతీ సిమెంట్స్ ఆధ్వర్యంలో ఉంది. ఇది భారతీ సిమెంట్స్ గా రూపాంతరం చెందింది. అప్పుడు 2006లో రఘురామ సిమెంట్స్ అన్నది ఇప్పుడు భారతీ సిమెంట్స్ వాళ్ళు కొనేసి దాంతో మొత్తం వాటాలు వాళ్ళ అధీనంలో ఉంది. తర్వాత ఇదేంటంటే ఫ్రాన్స్ కు చెందిన వీకాట్ అనే ఒక సంస్థ 51% షేర్స్ కొనుగోలు చేసింది భారతీ సిమెంట్ లో. 49% షేర్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అధీనంలో ఉన్నాయి ప్రస్తుతం. అది స్టేటస్. అయితే ఏంటంటే నేనేం చెప్తున్నానంటే ఎప్పుడో 2006లో ఆ తదనంతరం ఇచ్చిన భూముల గురించి 2026లో కూడా పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు అడిగారు క్వశ్చన్. ఈ మధ్యలోనే ఉందా లేకపోతే మధ్యలో కూడా ఎరేజ్ అవుతుందని. ఇది ఎప్పుడు నలుగుతున్న సమస్య. ఇది ఇవాళ కొత్తగా పుట్టుకొచ్చిన ఇష్యూ కాదండి. ఆ రోజుల్లో భూములు ఇచ్చిన వాళ్ళకి హామీలు ఇచ్చారు. ఉద్యోగాలు ఇస్తామని, మీకు మంచి కాంపెన్సేషన్ ఇస్తామని, మీ కుటుంబాలకి ఆదుకుంటామని, ఇలాంటి చాలా హామీలు ఇచ్చి భూముల్ని ప్రొక్యూర్ చేశారు. ఆ తర్వాత గాలికి వదిలేశారు వాళ్ళకి ఇచ్చిన హామీ. కాదు సార్, జగన్మోహన్ రెడ్డి సార్ ఒక్క నిమిషం. నాకు మహేష్ బాబు సినిమాలో ఏదో సినిమాలో డైలాగ్ ఎరా అసలు మీరు ఖాళీగా ఉండరా, అసలు తెల్లారు లేచిన కాడి నుంచి 24 గంటలు ఇదే పని అన్నట్టు. సరస్వతి భూములు చూసినా అదే గోల, ఇక్కడ చూసినా అదే గోల. తీరా ఏమన్నా వాళ్ళు ఏమన్నా మీకులాగా పారిశ్రామికవేత్తలా, లేకపోతే మీరు ఏమన్నా పెద్ద పెద్ద పోర్లు చేసుకోవడానికి? అరే వాళ్ళ రైతులు భూములు తీసుకొని వాళ్ళకి ఏమన్నా 10 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇది ఎక్కడ దోపిడీ సార్? రెండోది సార్, నాకు ఒక్క పాయింట్. మీరు ఇందాక మీరు ఫ్రాన్స్ అన్నారు కదా, మనకు గుర్తుంది కదా మన లిక్కర్ స్కామ్లో మళ్ళీ అతనే గోవిందప్ప బాలాజీ భారతీ సిమెంట్స్ హెడ్ అని చెప్పేసి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారి అంటే వీళ్ళు ఏమన్నారు?
లేదు లేదు లేదు, అది అప్పుడే గతంలో, ఇప్పుడు అది భారతీయ సిమెంట్స్ కింద లేదు, అది ఫ్రాన్స్ చెందిన సంస్థ కింద ఉంది. కాబట్టి ఈయన ఇప్పుడు భారతీయ సిమెంట్స్కి ఆయనకి సంబంధమే లేదంట. మరి ఈయన ఎవరు సార్? ఈ జీ బాలాజీ అంటే ఎవరు సార్? మరి గోవింద్ తప్ప కాకుండా ఇంకెవరైనా ఉన్నారని నాకు తెలియదు మరి భారతీయ సిమెంట్స్లో. ఏది ఈ హైకోర్టుకి వెళ్ళిన దాంట్లో ది సేమ్ పర్సన్ సార్, ది సేమ్ పర్సన్ హూ ఇన్వాల్వ్డ్ ఇన్ లిక్కర్ స్కామ్. అయితే వీళ్ళు భారతీయ సిమెంట్స్ యాజమాన్యం కోర్టుకి వెళ్ళి, హైకోర్టు వెళ్తే ఎస్ఐని, పోలీసు వాళ్ళని డీటెయిల్స్, రికార్డ్స్ ఇవ్వమని చెప్పేసి కోర్టు అడిగింది సార్. అది స్టేటస్ కో. అయితే నేనేమంటున్నానంటే, ల్యాండ్ ఆడిట్ ఎందుకు చేయదు ప్రభుత్వం? ఈ ప్రభుత్వం ల్యాండ్ ఆడిట్ ఎందుకు చేయదు? ఇదొక్కటే కాదు, సుమారుగా 20 సిమెంట్స్ కంపెనీలకి లీజుకి భూములు వేలాది ఎకరాలు ఇచ్చారు. దాదాపు సుమారుగా 1,00,000 ఎకరాలకి పైగా భూమి, ఈ అసైన్ భూములు కానివ్వండి, ఫార్మర్స్ ల్యాండ్ కానివ్వండి, గవర్నమెంట్ ల్యాండ్ కానివ్వండి, ఏదైనా కానీ 1,00,000 ఎకరాల వరకు కూడా ఒక 20 సిమెంట్ కంపెనీల చేతుల్లో ఉంది. వాళ్ళు ఏం వాడుతున్నారు, ఎంత ఉపయోగించారు, ఎంత ఇచ్చిన హామీల ప్రకారంగా భూములు ఇచ్చిన వాళ్ళకి కాంపన్సేషన్స్ చెల్లించారు, అట్లాగే ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఎంత ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది నా క్వశ్చన్. అట్లాగే ల్యాండ్ ఆడిట్ ఎందుకు చేయటం లేదు? ల్యాండ్ ఆడిట్ చేసి అదనంగా ఉన్న అనవసరంగా ఉదారంగా ఇచ్చిన ఈ భూముల్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీగా మేము ఇదే డిమాండ్ మాది. ప్రభుత్వం కళ్ళు మూసుకొని నిద్రపోవటం కాదు. ఈ భూములు ఎవడబ్బా సొమ్ము కాదు, ప్రజల సొమ్ము, ఈ రాష్ట్రం ఆస్తి. దీన్ని అన్యాక్రాంతంగా ఇచ్చిపడేస్తే, వేలాది ఎకరాలు ఇచ్చిపడేసి వాళ్ళ అధీనంలో వాళ్ళ ఓనర్షిప్ ఇచ్చేస్తే ఏంటండి ఇది ఈ పందారం ఏంటి? కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా ఇవాళ జరుగుతున్నా, వెలుగులోకి వస్తున్నా ఇలాంటి ఎగ్జాంపుల్స్ ని బేస్ చేసుకునైనా కానీ ప్రభుత్వం మత్తు నిద్ర వదిలేసి ల్యాండ్ ఆడిట్ చేయమనేది మా డిమాండ్. ఈ 20 సిమెంట్ కంపెనీస్ కి ఏదైతే ఉన్నదో ల్యాండ్ ఇచ్చారో ఆ ల్యాండ్ ఆడిట్ చేయండి. అనవసరంగా భూములు వెనక్కి తీసుకోండి, గవర్నమెంట్ గా రైట్ ఉంది. ఇచ్చే సంస్థలకి, పరిశ్రమలకు భూములు ఇచ్చే హక్కే అది ఎట్లయితే ఉంటుందో వెనక్కి తీసుకునే హక్కు, అధికారం కూడా గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఆ అస్త్రాన్ని ప్రయోగించి మీరు మత్తు నిద్ర వదిలి ఈ భూముల మీద ఫోకస్ చేయమని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీగా కోరుకుంటున్నాం. సురేష్ గారు. ఓకే, దెన్ లెట్ శేఖర్ రెడ్డి టు రెస్పాండ్. అండ్ సార్, నేను బాజీ గారితో పూర్తిగా ఏకీభవిస్తా సార్, నేనేమి దాన్ని తప్పుపట్టను. కానీ సార్, మేము రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఆ గనులు క్యాన్సిల్ చేసిన దానికే నిన్న వీళ్ళు ఎంపీలంతా కలిసి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి భారతీయ సిమెంట్స్ ను ఈ రాష్ట్రం నుంచి బయటికి తరిమేరని చూస్తున్నారు. ఇదేం ప్రభుత్వము? అంటే మీరు ఫ్యాక్టరీలను బయటకు పంపించేస్తారు ఈ రాష్ట్రం నుంచి, మీకు పారిశ్రామికరణే వద్దా? మీరు మమ్మల్ని భయపెడతారా? ఒక నిమిషం ఏంటి సార్, కేవలం గనుల లైసెన్స్ చట్టవిరుద్ధంగా నిబంధనలకు విరుద్ధంగా గనక పనిచేస్తే ఏ దమ్ముగా చెప్పే దమ్ము మీకు లేదా? వైసీపీ చెప్పింది, సజ్జల రామకృష్ణారెడ్డి దమ్ముగా చెప్పాడు కదా. ఏమన్నాడు అమర్ రాజా? అవసరం లేదు మాకు అట్లాంటి కంపెనీలు అవసరం లేదన్నాడుగా. మీకు చెప్పే దమ్ము లేదా? భయమా? లేదా అమిత్ షా ఏమన్నా అంటాడని ఏమన్నా ఆలోచించుకుంటున్నారా? ఏంది సార్ ఇది? సార్, అమిత్ షా గురించి కాదు సార్ ఒకటి రాజకీయంగా ఇప్పుడు నిన్న మీరు గమనించండి, చీరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ లాండ్ ఆర్డర్ ఇష్యూ మీద మాట్లాడుతూ, అయ్యా నేను రకరకాల ఇబ్బందులు చూసా, నక్సలైట్ సమస్యను చూసా, పానిగాల సమస్యను చూసా, ఫ్యాక్షన్ లీడర్ సమస్యలు చూసా, హైదరాబాద్ లో మత కలహాలను చూసా, కానీ వీరు ఈ రోజు చేసే ఏదైతే తప్పులు చేస్తున్నారో దీని మీద చర్యలు తీసుకోవడానికి మీ మద్దతు కావాలని ఆయన వేడుకుంటారు తీరు సార్. అంటే రాజకీయంగా కూడా నష్టం కలగకూడదు, ప్రజల్ని మనము అవేర్నెస్ లో పెంచాలా, వారిని చైతన్యపరచాలా సార్. ఇక్కడ ఏ ప్రభుత్వమైనా సార్ ప్రజలు ఎలా చెప్తారండి? మీరేమన్నా ఇక్కడ ప్లెబిసైట్ ఏమైనా పెడతారండి? ప్రజాభిప్రాయ సేకరణ పెడతారా? ఏం మాట్లాడుతున్నారు? మీకు 5 సంవత్సరాల పాటు అధికారం ఇచ్చింది, అన్ని రకాలుగా తమ తరపున నిర్ణయాలు తీసుకుని అమలుపరచాలని. మీరేమో ఇలా బేలగా మాట్లాడుతుంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే మీ చేతగానితనం కరెక్టే కాదంటం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్షన్తో సహా, అలాగే హైదరాబాద్లో మత కలహాలతో సహా అటువంటియే మరి హ్యాండిల్ చేసిన ఆయన ఇటువంటి పిల్ల చేష్టల్ని, అలాగే
ఈ తుంపురిగాళ్ళని అడ్డుకోలేకపోతున్నాడే, ఇంతగా బేలగా ఎందుకు తయారయ్యాడు, చేతగాంతనం అయిపోయిందా, భయపడుతున్నాడా, పిరుకోడా రాజకీయంగా అని చెప్పేసి అనుకుంటున్నారు. ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి. ప్రజల కోసం అయితే కనుక 2029 వరకు ఆగాల్సి వస్తుంది. అప్పుడు అది మీకు వ్యతిరేకంగా పనిచేసినా పనిచేయొచ్చు. ఎందుకనంటే మేము ఇచ్చిన మ్యాండేట్ని వీళ్ళు సరిగ్గా అడ్మినిస్ట్రేట్ చేయలేకపోయారన్న కారణంతో.